అందరికీ నమస్కారం. ఈరోజు కథ పంతం ప్రేమ పార్ట్ 10. ఇక స్టోరీలోకి వెళ్తే రెస్టారెంట్లో రెస్టారెంట్ అద్దాల గోడల్లో నుండి బయట హడావిడిగా పరుగు పెడుతున్న జనాలను చూస్తూ కూర్చుంది భాను. భానుకి ఎదురుగా కూర్చొని ఉన్నాడు ఒక వ్యక్తి. అతను ఒక్కసారిగా అతని చేతిలో ఉన్న ఫోక్తో భానుపై అటాక్ చేశాడు. అలర్ట్ అయిన భాను అతని చేతిని వెనక్కి తిప్పి పట్టుకొని అతన్ని కదలనివ్వకుండా బలంగా టేబుల్పై నొక్కి పట్టి అతని చేతిలోని ఫోర్క్ను తీసుకొని అతని మెడపై పెట్టింది. ఇదంతా వితిన్ సెకండ్స్లో జరిగిపోయింది. దాంతో అతను తన అరచేతిని చూపిస్తూ ఓకే ఓకే సరెండర్ అని అన్నాడు ఆ వ్యక్తి. భాను అతన్ని వదిలేసి మళ్ళీ బయటకు చూస్తూ కూర్చుంది. రేణుకాను కలవడం కుదరకపోవడంతో భాను డల్గా అయిందని తెలుసుకున్న ఆ వ్యక్తి, ఈ చిన్న విషయానికి ఇలా డల్ అయిపోతే ఎలా? ఇది నీ స్టైల్ కాదు. 4 years బ్యాక్ నాపై అటాక్ చేసిన ఆ శివంగి ఎక్కడికి వెళ్ళిపోయింది అని అడిగాడు ఆ వ్యక్తి. భాను అతని వంక సీరియస్గా చూస్తూ, నిమిషం ముందు ఎవరో సరెండర్ అని అన్నారు అంటూ కళ్ళెగరేసింది భాను. నువ్వు మారవు అని మళ్ళీ తినటం మొదలుపెట్టాడు ఆ వ్యక్తి. కొంతసేపు సైలెంట్గా ఉన్న భాను, మాహిర్ బాయ్, నువ్వు నాకు ఒక హెల్ప్ చేస్తావా అని అడిగింది. మాహిర్ తన చేతిలోని స్పూన్ని ప్లేట్లో పెట్టి భాను వైపు చూస్తూ, హే మై క్వీన్, నువ్వు ఆర్డర్ చేయాలి అంతేకాని రిక్వెస్ట్ కాదు అని అన్నాడు మాహిర్. మాహిర్ వంక కోపంగా చూస్తూ, భాయ్, ఎన్నిసార్లు చెప్పాను నన్ను అలా పిలవద్దని అని అంది భాను. నాకు కూడా నిన్ను బిల్లి నైనే కిట్టి అని పిలవాలని ఉంది, కానీ ఏం చేయను, అలా పిలవలేనుగా అని డ్రమాటిక్గా అన్నాడు మాహిర్. భయా అని ఉక్రోషంగా అన్న భాను వంక చూసి నవ్వుతూ, మన ఖాందాన్లో అందరూ నిన్ను అలానే పిలవాలి అనేది బాబా ఆర్డర్. నీకు తెలుసుగా, బాబా చెప్పింది జరిగి తీరాలి, లేదంటే ఇక అంతే అని అన్నాడు మాహిర్. చిన్నగా నవ్విన భాను, భయా, ఇది నీకు కొంచెం ఎక్కువగా అనిపించట్లేదు? ఏదో చిన్న సాయం చేసినందుకు బాబా నా కోసం ఎంతో చేశారు, కానీ ఏ సంబంధం లేని నన్ను మీ ఇంటి బిడ్డగా అనగానే మాహిర్ కోపంగా చూడటంతో ఆ మాటను పూర్తి చేయకుండా ఆగిపోయింది భాను. బాబా ఏ నిర్ణయం తీసుకున్నా అది సరైనదే అవుతుంది. మాహిర్ భాను చేయి పట్టుకొని, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తుమ్ మేరీ చోటీ బెహన్ ఔర్ హమారీ పూరీ ఖాందాన్ కి మాల్కిన్ అని అన్నాడు. భాను మౌనంగా మాహిర్ని చూస్తోంది. మళ్ళీ మాహిర్ మాట్లాడుతూ, భాను, ఆ రోజు నువ్వు కాపాడింది కేవలం బాబాని మాత్రమే కాదు, బాబాకి ప్రాణం కంటే విలువైన బాబా గౌరవ మర్యాదలను. ఆ రోజు నువ్వు బాబాని టైంకి సేవ్ చేసి తీసుకురాకపోయుంటే ఈరోజు అందరం ఇంత సంతోషంగా ఉండేవాళ్ళం కాదు. కానీ నువ్వే మా అందరికీ దూరంగా ఉంటావు అని అన్నాడు మాహిర్. మాహిర్ అన్న మాటలకు భాను కళ్ళు చెమర్చాయి. భాను మాహిర్తో కొంచెంసేపు మాట్లాడి తర్వాత చేయవలసింది చెప్పి అక్కడి నుండి బయలుదేరింది. మాహిర్ భానుని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని అన్నా వద్దని చెప్పి రెస్టారెంట్ నుండి బయటకు వచ్చేసింది. అప్పటికి సుమారు గంట నుండి భానుని వెతుకుతున్నాడు విక్రమ్. ఎవరి దగ్గర నుండి భాను గురించి ఎటువంటి సమాచారం లేకపోవడంతో పిచ్చి పట్టిన వాడిలా వెతుకుతున్నాడు విక్రమ్. అప్పుడే ఆర్కే కాల్ చేసి భాను రెస్టారెంట్ దగ్గర కనిపించిన విషయం చెప్తాడు. నేను వస్తున్నాను అన్నాడు విక్రమ్. కానీ ఆర్కే విక్రమ్తో తను భానుని విల్లాకు తీసుకువస్తున్నట్టుగా చెప్పడంతో ఓకే అని చెప్పి విల్లాకు బయలుదేరాడు విక్రమ్. విల్లాలో హాల్లో కూర్చొని భాను కోసం ఎదురు చూస్తున్నాడు విక్రమ్. గడిచే ఒక్కొక్క క్షణం అతనిలో ఉన్న ఓర్పును కూడా తనతో పాటు తీసుకెళ్ళిపోతుంది. అప్పుడే విల్లా లోపలికి ఎంటర్ అయింది భాను. సేఫ్గా ఉన్న భానుని చూసిన విక్రమ్ మనసు తేలికపడింది. ఏం మాట్లాడాలో తెలియని స్థితిలో సైలెంట్గా ఉండిపోయాడు విక్రమ్. విక్రమ్ రెప్ప కూడా వేయకుండా తననే చూస్తూ ఉండటంతో భాను విక్రమ్ దగ్గరికి వెళ్ళి, ఏమైంది, ఎందుకలా ఉన్నావు అని అంది భాను. ఏమీ మాట్లాడకుండా భానుని హక్ చేసుకున్నాడు విక్రమ్. ఎంత గట్టిగా అంటే భానుకి ఊపిరి తీసుకోవడం కూడా కష్టమైపోయేంతగా. తను భాను గురించి ఎంత భయపడ్డాడు అనేది తెలియచెప్పేలా ఉంది ఆ హక్. విక్రమ్ చాలాసేపు అలా హక్ చేసుకొని ఉండిపోవడంతో భాను విక్రమ్ వీపుపై తడుతూ అతి కష్టం మీద నాకు ఊపిరి ఆడట్లేదు అని చెప్పగలిగింది. భాను ఇబ్బందిని గమనించిన విక్రమ్ భానుని వదిలిపెట్టాడు. విక్రమ్ని చూస్తూ, ఈ రావణ్కి ఏమైంది, ఇలా స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తున్నాడు అని అనుకుంది భాను. భాను ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకొని, నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా నాతో చెప్పు, నేను తీసుకొని వెళ్తాను, లేదా సెక్యూరిటీని వెంట తీసుకొని వెళ్ళు అని చెప్తున్నాడు విక్రమ్.
కానీ విక్రమ్ చెప్తున్నది ఏదీ భానుకి వినిపించడం లేదు. విక్రమ్ భాను ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని మాట్లాడుతున్న సమయంలో విక్రమ్ కళ్ళల్లో కనిపించిన భావం హైదరాబాద్లో తను మొదటిసారి మాస్క్ వేసుకొని ఉన్న వ్యక్తిని కలిసినప్పుడు అతని కళ్ళల్లో కనిపించిన భావం రెండూ కూడా ఒకేలా కనిపించాయి. ఆ సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి విక్రమ్ ముఖం సగం కవర్ అయ్యే విధంగా చేయి పెట్టి చూసిన భాను మాస్క్ మ్యాన్ మరియు విక్రమ్ ఇద్దరు ఒక్కరే అని తెలియడంతో ఆశ్చర్యంగా బొమ్మలా నిల్చుండిపోయింది. ముందు నుండి ఇద్దరు ఒక్కరేనేమో అని అనిపించినప్పటికీ అది నిజమేనని నిర్ధారణ అయ్యేసరికి విక్రమ్ వైపు ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉండిపోయింది భాను. రెప్ప కూడా వేయటం కూడా మర్చిపోయి తన వైపు చూస్తున్న భానుని భుజం పట్టుకొని ఏమైంది అని అడిగాడు విక్రమ్. కంగారుగా పిలుస్తున్న విక్రమ్ మాటలకు నార్మల్ అయిన భాను ఏమీ లేదు అని చెప్పి అక్క నుండి వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోయింది. ఆ రోజు సాయంత్రం రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంది భాను. కొంతసేపటి ముందు మాహిర్ ఫోన్ చేసి రేణుకా కొడుకు శేషు పేరు మీద విశాఖపట్నంలో ఏ హాస్పిటల్లోనూ ఎలాంటి ఎంట్రీ లేదని చెప్పాడు. ప్రస్తుతం తనకు కనిపించిన ఒకే ఒక మార్గం రేణుక. కానీ ఇప్పుడు ఆ మార్గం కూడా మూసుకుపోవడంతో మరింత నిరాశ కమ్మేసినట్టు అనిపించింది భానుకి. ల్యాప్టాప్ తీసుకొని వెళ్ళి బాల్కనీలో కూర్చొని కల్కి అనే పేరుతో తను రన్ చేస్తున్న అకౌంట్లోకి లాగిన్ అయ్యి గజిబిజిగా ఉన్న తన ఆలోచనలకు అక్షర రూపం ఇస్తూ రాయడం మొదలుపెట్టింది భాను. చేరువ కాని తీరాల వెంట గమ్యమెరుగని అడుగుల పయనం. తీరం చేరేది ఎప్పటికీ, గమ్యం తెలిసేదెన్నటికీ, ఈ అడుగుల పయనం ఆగేదెప్పటికీ అని రాసి అప్లోడ్పై క్లిక్ చేసింది భాను. అంతలో వెనుక నుండి విక్రమ్ పిలుపు వినిపించడంతో తలెత్తి చూసిన భాను తన వెనుక నిలబడి ఉన్న విక్రమ్ని చూసి ల్యాప్టాప్ను క్లోజ్ చేసి పక్కన పెట్టి ఏంటి అని అడిగింది. ఈరోజు నైట్ మనం ఒక బిజినెస్ పార్టీకి అటెండ్ అవ్వాల్సి ఉంది, రెడీ అవ్వు అని చెప్పి తనతో తీసుకువచ్చిన ఒక బ్యాగ్ని భానుకి ఇచ్చి తనకు వర్క్ ఉందని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు విక్రమ్. ఆ బ్యాగ్ ఓపెన్ చేసి చూసిన భాను అందులో ఉన్న శారీని చూసి ఈ రావణ్కి చీరలంటే ఇంత పిచ్చి ఎందుకు? ముందు కబోర్డ్ మొత్తం చీరలతో నింపేశాడు, ఇప్పుడు పార్టీకి రెడీ అవ్వమని కూడా చీరని ఇచ్చి వెళ్ళాడు. కానీ బ్లూ నా ఫేవరెట్ కలర్ అని ఈ రావణ్కి ఎలా తెలుసు అని అనుకుంది. రాత్రి 8 గంటల సమయంలో భానుని పార్టీకి తీసుకెళ్లడానికి వచ్చాడు విక్రమ్. సెక్యూరిటీ ఇన్ఛార్జ్ నుండి ఫోన్ రావడంతో వల్లికి భానుని పిలవమని చెప్పి కాల్ మాట్లాడుతున్నాడు విక్రమ్. అప్పుడే అక్కడికి వచ్చిన ఆర్కే, విక్రమ్ పార్టీకి అతను కూడా వస్తున్నాడు, ఇలాంటి టైంలో భానుని పార్టీకి తీసుకొని వెళ్ళడం వైస్ డిసిషన్ అని నేను అనుకోవడం లేదు అని అన్నాడు. విక్రమ్ తల అడ్డంగా ఊపి, లేదు, భానుని వాడి నుండి దాచడం కాదు, వాడు కనీసం భాను నీడ వరకు కూడా చేరుకోలేడని వాడికి తెలిసినప్పుడే వాడి ప్రయత్నాలన్నీ ఆగిపోతాయి అని అన్నాడు విక్రమ్. కానీ అని ఏదో అనబోతున్న ఆర్కే మాటలకు విక్రమ్ అడ్డుపడుతూ, మన వాళ్ళని సెక్యూర్ చేయాలి, అంతేగాని ఎవరికో భయపడి దాచిపెట్టకూడదు అని అన్నాడు విక్రమ్. అప్పుడే మెట్ల మీదుగా కిందకు వస్తుంది భాను. డార్క్ బ్లూ కలర్ శారీలో లూజ్ హెయిర్లో స్టెప్స్ దిగుతూ కిందకు వస్తున్న భానుని చూసిన విక్రమ్ చూపు గమ్ వేసి అతికించినట్టుగా భానుని అతుక్కుపోయింది. కిందికి వచ్చిన భాను వెళ్దామా అని అనడంతో హా పద అంటూ భానుని తీసుకొని వెళ్ళాడు విక్రమ్. విక్రమ్ పరిస్థితి గమనించిన భాను చిన్నగా నవ్వుకుంది వల్లి. చాలా గ్రాండ్గా ఉన్న హోటల్ ముందు ఆగింది విక్రమ్ కార్. కార్ డోర్ ఓపెన్ చేసి పొజిషన్లో నిలబడ్డాడు సెక్యూరిటీ ఆఫీసర్. కార్ దిగిన విక్రమ్ సెక్యూరిటీ ఆఫీసర్తో ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు అని చెప్పి వెనక్కి తిరిగి భానుకి చేయి అందించాడు. విక్రమ్ చేయి పట్టుకొని కార్ నుండి కిందకు దిగింది భాను. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.